మన ప్రభు అయిన యేసయ్య నామంలో కల్వరి కుటుంబం నుండి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుడు మనకిస్తున్న మంచి వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నాకెందుకు ఈ బాధ, ఈ శ్రమ, ఈ కష్టం వచ్చింది అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఒకవేళ దేవుని చిత్తమై అది దేవుడు అనుమతించాడేమో ఆ బాధను. అయితే ఆయన కృప కలిగిన వాడు గనుక ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలిపడి ఆ బాధ నుండి నీకు విడుదలిస్తాను అంటూ ఉన్నాడు. నిజమే, దేవుడు బాధ పెట్టినా అది నీ మంచి కొరకే, మన మేలు కొరకే. ఒకవేళ అది కీడు అయితే మేలును అనుగ్రహించటానికి దేవుడు అట్టి బాధను కూడా అనుమతించి ఉండవచ్చు. యోబు జీవితంలో కూడా అదే జరిగింది కదా. గమనిస్తూ ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఆయన బాధ పెట్టినా కూడా కృపను అనుగ్రహిస్తాడు గనక, ఆయన జాలి పడతాడు గనక, నువ్వంటే ఆయనకి ఇష్టము గనక ఆ బాధ నుండి నీకు విడుదల కావాలంటే ప్రార్థించు. ఆయన కృపను కోరు. ఆయన జాలిపడి నీ మీద కృప చూపించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక.